అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు డైరీ. నేను మీ శైలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. మరొక యూస్ఫుల్ కంటెంట్ మీతో షేర్ చేసుకోవడానికి మళ్ళీ వచ్చేసానమాట. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తేనె, నువ్వులు కలిపి తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సాధారణంగా మనము నువ్వులు బెల్లం కలిపిన లడ్డూలు తింటే హెల్త్కి చాలా మంచిదని అందరికీ తెలుసు. విడిగా నువ్వులు తినే అలవాటు కొంతమందికి ఉంటుంది, విడిగా తేనె తీసుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. కానీ నువ్వులు తేనె కలిపి తీసుకుంటే కూడా ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అవేంటో మరి చూసేద్దామా? ఒక టేబుల్ స్పూన్ తేనెలోని ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులని కలుపుకొని గనక తీసుకున్నట్లయితే ఇందులో ఉండే ప్రోటీను, ఈ కాల్షియం ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ ప్రోటీన్ అయితే శరీరంలో ఉన్న కణజాలం వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. అలాగే కాల్షియం ఏం చేస్తుందంటే ఎముకలు దృఢంగా చేయడానికి సహాయపడుతుంది అనమాట. ఇంకా చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, యంగ్ స్టేజ్లో ఉన్న పిల్లలకైతే మాత్రం చాలా బెస్ట్గా పనిచేస్తుంది అనమాట. బెస్ట్ ఫుడ్ అని చెప్పాలి. ఇలా ఇస్తే కనుక వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. పిల్లలు చాలా చలాకీగా ఇంకా రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటారనమాట. అంతేకాకుండా మన లేడీస్కి పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి, ఇంకా చికాకులు, ఒళ్ళు నొప్పులు, వాంతులు, వికారం ఇటువంటివి కూడా చాలా తగ్గుతాయండి నువ్వులు తేనె కలిపి తీసుకోవడం వలన. ఇంకా జీర్ణాశయం కూడా క్లీన్ అవుతుందన్నమాట. ఇంకా పొట్టకి సంబంధించిన వ్యాధులు కూడా చాలా మటుకు తగ్గుతాయి. ఇంకా జీర్ణాశయం క్లీన్ అయ్యి ఇంకా కడుపులో ఉన్న గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది ఈ రోజుల్లో. అటువంటి సమస్యలన్నిటికీ కూడా చెక్ పెడుతుందన్నమాట. అంతేకాకుండా ఇంకా చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. ముఖం మీద సాధారణంగా మనకు వచ్చే మొటిమలు, మచ్చలు ఇలాంటివి కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ఇక హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుందనమాట. అందరికీ ఇప్పుడు జుట్టు సమస్య కదా, మనకి ఎక్కువగా ఆలోచించడము, టైం ప్రకారం మంచి పోషకాహారం తీసుకోకపోవడము, సరైన టైంకి నిద్రపోకపోవడం వలన మనకి హెయిర్ లాస్ అనేది అవుతుంది కదా. ఈ జుట్టు రాలడం బాగా తగ్గిస్తుంది. అంతేకాకుండా జుట్టులో ఉండే చుండ్రు కూడా తగ్గుతుంది. రాలిపోయిన జుట్టు కూడా చక్కగా హెల్దీగా పెరుగుతుందండి. మరి జుట్టు పెరుగుతుందంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అందరూ కూడా యూజ్ చేయడానికి. అంతేకాకుండా ఇంకా మెదడులో ఉన్న రక్త సరఫరా బాగా జరిగి జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందన్నమాట. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసారా నువ్వులు తేనె కలిపి తీసుకోవడం వలన. చాలా మంచిదన్నమాట ఆరోగ్యానికి. పూర్వం అయితే స్నాక్స్గా ఇవే ఉండేవండి. ఈ పప్పు ఉండలు, నువ్వులు ఉండలు ఇటువంటివే ఉండేవన్నమాట. పప్పు, అటుకులు, బెల్లం ఇటువంటి మంచి హెల్దీ స్నాక్స్ ఉండేవి. అందుకనే అప్పుడు పిల్లలు చాలా చక్కగా మంచి హెల్త్ తోటి ఉండేవారనమాట. కానీ ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ అయితే స్నాక్స్ అయితే చాలా దారుణం అయిపోయాయి అనమాట. పిల్లలకి ఇంకా స్నాక్స్ అంటే ఈ నూడిల్స్లు, ఈ పానీపూరీలు, ఇంక ఈ వేస్ట్ ఫుడ్ని బాగా లైక్ చేస్తున్నారు పిల్లలైతే. అసలు అందులో ఏమీ ఉండవు అనమాట పోషకాలు. ఈ మ్యాగీలు, ఇప్పీలు అప్పుడప్పుడు సరదాకి తినచ్చు, కానీ ఎక్కువగా అవే ఇష్టపడి ఇంకా స్నాక్స్ అంటే అవే అన్నది వాళ్ళ మైండ్లో ప్రింట్ అయిపోయింది. అలా కాకుండా పిల్లలకు కూడా చక్కగా అలవాటు చేయడం చాలా మంచిదనమాట. ఈ నువ్వులు తేనె కలిపి తీసుకోవడం వల్ల ఇంకా కొవ్వు కరగడానికి కూడా చాలా సహాయపడుతుంది అనమాట. పొట్ట చుట్టూ పేరుకున్న ఉన్న కొవ్వు కానీ అదనపు ఫ్యాట్ ఉంటుంది కదా బాడీలో, అది కూడా కరగడానికి కూడా ఈ నువ్వులు తేనె అనేది ది బెస్ట్గా పనిచేస్తుందండి. చాలా మంచిదన్నమాట. అలాగే పచ్చి నువ్వులు తింటే కూడా చాలా హెల్త్కి మంచిది. బ్లడ్ తక్కువగా ఉన్న వారికి, బోన్స్ వీక్గా ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట. పచ్చి నువ్వులు తినే అలవాటు కూడా మంచిదే. అయితే ఈ రెండిటి కాంబినేషన్ మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా పిల్లలు కూడా చెప్పుకున్నాం కదా, పిల్లలు మెదడు అంతా యాక్టివ్గా ఉండి రోజంతా ఉత్సాహంగా చక్కగా చలాకీగా ఉంటారనమాట. పిల్లలకి చదువుకునే పిల్లలకి ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. తర్వాత ఆకలి కూడా మితంగా వేస్తుంది అనమాట. ఓవర్గా ఫుడ్ తీసుకునే దీన్ని కూడా తగ్గిస్తుంది. ఆ ఫీలింగ్ని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే కడుపు నిండిన భావన వచ్చేస్తుంది అనమాట ఇది తీసుకోవడం అలవాటు ఉన్న వారికి. మరి నువ్వులు, ఈ తేనెలో ఎన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయో చూసారా? తప్పకుండా మనము ఇలాంటివి పాటించాలండి. పాటిస్తేనే మనకి హెల్త్ బాగుంటుంది. ఇంకా మనం పాటించడమే కాకుండా పిల్లలకు కూడా వాటి తాలూకా అవసరము, అది ఎంత మంచిది బాడీకి అన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలు కూడా అర్థం చేసుకుంటారండి. స్టార్టింగ్లో కొంచెం అల్లరి చేసినా కూడా తర్వాత స్లోగా వాళ్ళు కూడా అలవాటు పడిపోతారు. మనం తింటూ ఉంటే వాళ్ళు కూడా తింటారనమాట. సో ఫస్ట్ మనం పాటించాలి ఏదైనా సరే ఇంట్లోనే, అప్పుడు మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఏమంటారు మరి? చూసారా, ఈరోజు వీడియో అయితే ఇదండి. మనకి మన ఇంట్లో మన వంటగదిలో ఉండే నువ్వులు తేనెలో ఎన్ని దాగి ఉన్నాయని ఇంకా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని ఈ వీడియో చేశాను అనమాట. సో మనం ఇది అలవాటు చేసుకుందాము. మనతో పాటు మన పిల్లలకి కూడా అలవాటు చేద్దాం. ఎలా అనిపించింది ఈ వీడియో మీకు?
నచ్చిందా? మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చాలా అవసరం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా ఒకసారి ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఫర్దర్ న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు అందాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయాల్సిందే. కొత్తగా ఫస్ట్ టైం ఎవరైనా గనక నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి తప్పకుండా. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అన్నీ కూడా మంచి యూస్ఫుల్ కంటెంట్తో ఉంటాయి. అలాగే షార్ట్ వీడియోస్ అన్నీ కూడా చాలా ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి అన్నమాట. ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఫస్ట్ టైం తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రేమతో మీ శైలు. కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ. బాయ్.